హలో, నేను మిస్ రావు. ఈవీఎంలని మ్యానిపులేట్ చేస్తుంది బీజేపీ. ఈ విషయం నేను చెప్పడం కాదు, కేజ్రీవాల్ చెప్పినటువంటి మాట. పోలింగ్ ముందు రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, కనీసం 10% ఓట్ బ్యాంకును సానుకూలంగా మలుచుకునేందుకు ఈవీఎంలను తయారు చేసుకున్నారు అనేటువంటి ఆరోపణ కేజ్రీవాల్ చేశారు. అంతేకాదు, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నటువంటి వాళ్ళకి మరొక నామినేటెడ్ పదవిని కూడా బీజేపీ అధిష్టానం సిద్ధం చేసి పెట్టింది. కాబట్టి ఢిల్లీలో ఆప్ని గెలవకుండా ఉండేలాగా ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అనేది కేజ్రీవాల్ చేసినటువంటి ఒక పెద్ద ఆరోపణ. సరిగ్గా పోలింగ్కి ఒక 24 గంటల ముందు ఆయన చేసినటువంటి కామెంట్. ఆ కామెంట్ చేసిన తర్వాతనే కేజ్రీవాల్ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, ఆప్ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది క్లియర్గా అర్థమైంది పోలింగ్కి ముందు రోజే. కారణం ఏంటంటే, ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటున్నారు కేజ్రీవాల్. ఆ కారణాల్లో ఒకటి ఈవీఎంలు అనేది బాగా చర్చ జరిగింది. కారణం ఏమంటే, భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగినటువంటి ప్రతి రాష్ట్రంలో ఇదే చర్చ. 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే చర్చ. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది, దానికి కారణం ఈవీఎంలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ వచ్చింది, దానికి కారణం ఈవీఎంలు అంటున్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, దానికి కారణం ఈవీఎంలు అంటున్నారు. మరి పంజాబ్లో ఎందుకు రాలేదంటే దానికి చెప్పట్లేదు. పంజాబ్లో మరి ఆప్ గెలిచింది కదా, మరి దానికి ఎందుకు ఈవీఎంలు రావట్లేదు? అలాగే హర్యానా, మహారాష్ట్ర, ఇక్కడ గెలిచిన ప్రతి చోట ఈవీఎంలకు సంబంధించినటువంటి మ్యానిపులేషన్ ఉందని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి బలం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఈవీఎంలేను అని చెప్పి ఆయన కూడా ఒక కారణాన్ని ఎత్తుక్కొని ఈవీఎంలో ఏదో జరిగిందని చెప్పి అందరికీ తెలుసు, కానీ ఆధారాలు మాత్రం లేవు. ఆధారాలు లేవు కాబట్టి నేను ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారని చెప్పి అనలేను, కానీ అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి మాటలన్నీ ఆయన చెప్పి తన ఓటమిని ఈవీఎంల మీద వేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత. కేజ్రీవాల్ గారు ముందే మేల్కొని పోలింగ్ ముందే ఈవీఎంల మీద తన ఓటమిని వేసేసారు. 10% ఓట్లను మ్యానిపులేట్ చేయడానికి సిద్ధమైంది బీజేపీ, ఈవీఎంలని మ్యానిపులేట్ చేయబోతుందని. దానికి ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు. 17C ఫామ్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి పోలింగ్ బూత్ వారీగా అని చెప్పి ఆయన ఎన్నికల సంఘాన్ని అడిగారు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు చేయలేకపోయింది. అందుకే సమాంతరంగా ఆప్ ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేసి దాంట్లో ఎప్పటికప్పుడు 17Cని పోలింగ్ కేంద్రాల వారీగా అప్లోడ్ చేసింది. ఇన్ని జాగ్రత్తలు కేజ్రీవాల్ తీసుకున్నారు. మరి ఇంకా ఈవీఎంల మీద అనుమానం ఎందుకు? ఆయనే ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థను కేంద్ర ఎన్నికల సంఘానికి ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే వెబ్సైటు కొనసాగిస్తుందో, ఆ వెబ్సైట్లో అఫీషియల్ డేటా పెడుతుందో, అలాంటి వెబ్సైట్ను ఒకదాన్ని సమాంతరంగా తయారు చేశాడు కేజ్రీవాల్. దాంట్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసుకుంటూ ట్రాన్స్పరెన్సీగా అందరికి అర్థమయ్యేలాగా పెట్టారు. మరి ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది అనడానికి అవకాశం ఉందంటే లేదు. బస్ అందుకనేమో కేజ్రీవాల్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను శిరసావహిస్తున్నాను, గౌరవిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ బీజేపీకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. తాను సేవ చేయడానికి ప్రజల మధ్యకి వచ్చాను, సేవ చేద్దాం అనుకొని వస్తే ప్రజలు ఆదరించారు, కానీ ఇలా ఓడగొడతారు అనుకోలేదు అని చెప్పి మళ్ళీ ముక్తాయింపు ఇచ్చారు కేజ్రీవాల్. ఆ ముక్తాయింపు ఇస్తూ ప్రజలు అర్థం చేసుకోలేదు తను చేసినటువంటి అభివృద్ధిని లేదా తను చేసినటువంటి సేవను అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ముక్తాయింపు ఇచ్చారో, తాను చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది అని సేమ్ కేజ్రీవాల్ కూడా అదే చెప్పారు.
సో ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ లేదంటే ఈవీఎంల మ్యానిపులేషన్, ఈవీఎంల మ్యాజిక్ అనేది ప్రతి ఎన్నికల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా విచారించింది. సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టి ఈవీఎంల మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అలాగే మ్యానిపులేషన్ దాకా ఏమీ లేదు, మ్యానిపులేషన్ అనేది ఇదంతా ఒక అనుమానం తప్పితే, అపోహ తప్పితే ఏమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. అయితే కొంతమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా చేసినటువంటి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎంల మీద. ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే, గత లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చేసినటువంటి అనుమానాలు లేదా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వ్యక్తపరిచినటువంటి అనుమానాలు ఏంటంటే, బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి ఈవీఎంలలో బ్యాటరీ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదే ఇతర పార్టీలకి వచ్చినటువంటి ఓట్ల తక్కువ కనుక వస్తే అక్కడ ఛార్జింగ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఏదో జరుగుతోంది. ఒకవేళ బ్యాటరీ తగ్గిపోతే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు తగ్గిపోవాలి, లేదంటే బీజేపీ ఈవీఎంలు తగ్గిపోవాలి, లేదా ఆపు ఈవీఎంలకు తగ్గిపోవాలి. కానీ బీజేపీ ఎక్కువ ఉన్నటువంటి ఈవీఎంలకు మాత్రం ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి ఈవీఎంల్లో మిగతా వాటిలో తక్కువ ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడే కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు కొంతమంది వ్యక్తం చేశారు. దానికి కూడా కేంద్ర ఎన్నికల కమిషను స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా ఓటు వేసిన తర్వాత ఎవరికి వేసామో చూసుకోవడానికి ఒక స్లిప్ ఈవీఎంలోనే వస్తుంది రైట్ సైడ్. అది ట్రాన్స్పరెంట్గా చూసుకోవచ్చు మన ఓటు ఎవరికి వేసాము అనేది. అంతకుముందు తక్కువ ఉండేది, 5 సెకండ్స్ అలా ఉండేది, దాన్ని 7 సెకండ్స్ చేశారు ఎన్నికల కమిషన్. అంతవరకు క్లారిటీ ఇచ్చారు. కాకపోతే పోలైనటువంటి ఓట్లకి లెక్కింపు ఓట్లకి చాలా తేడా వస్తుంది అనేది ఇంకొక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలైనటువంటి ఓట్లకి లెక్కించిన ఓట్లకి సరిసమానంగా ఉండాలి కదా. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తేడా వస్తుంది, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో లెక్కించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, సరిగ్గా ఇక్కడే మ్యానిపులేషన్ జరుగుతుంది అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడో అనుమానం ఏంటి, వీవీప్యాట్స్ అనేది ఉన్నాయి. ఈ వీవీప్యాట్స్కి పోలైనటువంటి ఓట్లకి పొంతన కుదరట్లేదు అనేది ఇంకొక అనుమానం. ఇలా ప్రధానమైనటువంటి 3 అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎన్నికల కమిషను దీనికి ఒక స్పష్టత తీసుకురావడానికి, ఒక క్లారిటీ తీసుకురావడానికి ర్యాండమ్గా ఒక నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలో పోలైన ఓట్లని అలాగే వీవీప్యాట్లని చెక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. కానీ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసి కంప్లైంట్ చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ చెక్ చేసేటువంటి రోజు వెళ్ళలేదు. ఆయన వెళ్ళినట్టయితే కనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందా లేదా అనేది తెలిసేది, కానీ వెళ్ళలేదు. సేమ్ ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైనటువంటి ఓట్లకి అలాగే లెక్కింపు ఓట్లకి తేడా ఉంది, వీవీప్యాట్ల కన్నా పోలైన ఓట్లకి తేడా ఉంది. ఇలాంటి అనుమానాలన్నింటినీ కూడా రేకెత్తిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలు ఉన్నంత వరకు నరేంద్ర మోడీ గారిని, బీజేపీని ఎవ్వరూ అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఓడించలేరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు మనం పరిగణలో తీసుకోవచ్చు? ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా, మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు.